సిపిఎం పార్టీ ప్రతినిధి బృందంగా ఈ దర్శి రైల్వే స్టేషన్ పనుల్ని పరిశీలనలో మాకు అర్థమైంది ఏంటంటే పిడుగురాళ్ల నుంచి దర్శి వరకు 80% పనులు పూర్తయిపోయాయి. అలాగే 2024 నుంచి దర్శి వరకు రైళ్లు నడిపి ప్రజలకి సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి 2024లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే దర్శి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గారు, అలాగే ఇక్కడ రైల్వే ఉన్నతాధికారులు కూడా 3 సార్లు ట్రయల్ రన్ నిర్వహించి కూడా అధికారులు కూడా ప్రకటించారు. 2024 నుంచి రైలు నడుపుతామని చెప్పినటువంటి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఉన్నతాధికారులు కానీ ఇప్పటి వరకు కూడా ఏమీ పట్టించుకోవటం లేదు. ఈ యొక్క హామీ ఇచ్చి సంవత్సరమైనా సరే రైళ్లు అంటే దర్శి వరకు నడపడం లేదు. పనులైతే 90% పనులు 80% పనులు పూర్తయిపోయినాయి. సిగ్నల్ వ్యవస్థ, క్రాసింగ్ వ్యవస్థ, ఇంజనీరింగ్ వ్యవస్థ పనులు మాత్రం మిగిలిపోయి ఉన్నాయి. ప్రభుత్వం ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు ఈ సమస్యను గుర్తించి తక్షణం ఈ యొక్క నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి 2025 ఆగస్టు 15 నుంచి దర్శి వరకు ఈ యొక్క పిడుగురాళ్ల శ్రీకాళహస్తి రైల్వే లైన్ అయినటువంటి దర్శి వరకు రైలు నడపాలని చెప్పేసి నడిపి ఈ యొక్క ప్రజల చిరకాల వాంఛని తీర్చాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే 2013లో ఈ రైల్వే పనులని ప్రారంభించారు. ఇప్పటికీ 2020 దాటికి పూర్తి చేస్తామని చెప్పారు. కానీ దర్శి నుంచి పొదిలి, కనిగిరి, పామూరు, ఉదయగిరి, అలాగే వెంకటగిరి వరకు ఈ రైలు మార్గం పోతూ ఉంటుంది. మిగతా ప్రాంతాలలో కనీసం 30% పనులు కూడా పూర్తి కాలేదు. ఈ యొక్క మొత్తం బడ్జెట్ 2500 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి 2010లో ఎస్టిమేషన్ వేశారు. 308 కిలోమీటర్లు ఈ రైలు మార్గము. కానీ ఇప్పటికే కేవలం 600 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది ఈ నిర్మాణ రైలుకి. కాబట్టి మేము సిపిఎం పార్టీ కోరుతా ఉన్నది, ఇట్లా గనక నత్తనడకన పనులు సాగుతున్నట్లయితే ఇంకొక 10 సంవత్సరాలకు కూడా ఈ రైల్వే లైను వెంకటగిరి వరకు పూర్తి కాదు. కాబట్టి మేము సిపిఎం పార్టీ తరఫున కోరుతా ఉన్నది, గుంటూరు నుంచి దర్శి వరకు రైళ్లను నడపాలని చెప్పేసి ఈ యొక్క దర్శి ప్రాంత ప్రజల కోరికను తీర్చాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.